ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈరోజు ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు మనల్ని గత కాలం అంతా కాచి కాపాడి, గత కాలం అంటే ఆల్మోస్ట్ 7 months 7 నెలలు కాచి కాపాడి 8వ నెలలో మనల్ని ప్రవేశింపజేశాడు. ఈరోజు 2వ తారీఖు, ఆగస్టు నెల 2వ తారీఖు. నిజంగా దేవుడు మనల్ని 7 నెలలు కాచి కాపాడినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. 7 నెలలు కాపాడినటువంటి దేవాతి దేవుడు ఈ 8 నెలలు కూడా మనకు కాచి కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి, మన ప్రతి అవసరత ఆయన తీర్చాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన మనం నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన దినం ఉంది. ప్రత్యేకమైన దినం అంటే ఉదాహరణకి మన జీవితంలో ఈ 1 year ఈ సంవత్సరం గ్యాప్లో చాలా ప్రత్యేకమైన దినాలు వస్తూ ఉంటాయి. ఏమంటారు, మదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, తర్వాత స్వతంత్రం వచ్చినటువంటి దినం, ఇండిపెండెంట్ డే, రిపబ్లిక్ డే, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒక్కొక్క పండుగ దినం. లోకంలో మనకి చాలా పండుగలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా చాలా పండుగలు చేస్తూ ఉంటాం. ఆ పండుగలు చేసేటప్పుడు ఆ పండుగలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటివి అనమాట. అది పండుగ ఏదైనా కానీ, ఒక దసరా కానీ, లేకంటే దీపావళి కానీ, సంక్రాంతి కానీ, క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, ఇట్లా ఒక్కొక్క దినం ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఇది ఆల్మోస్ట్ అందరికి సంబంధించినటువంటిది. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రత్యేకమైన దినాలు ఉంటాయి. చెప్పాలనుకుంటే బర్త్డే, మ్యారేజ్ డే, అలాగే ఆడపిల్లలు అయితే వాళ్ళు ఏమన్నా ఫంక్షన్ అవుతున్నప్పుడు ఆ ఫంక్షన్కి సంబంధించినటువంటి డేటు, ఆ దినం. ఇక మన వాళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగం చేసుకొని రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఆ దినం. ఇట్లా కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి కార్యాలు కూడా మనం చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం ఏంటి అంటే మనకు తెలిసిన విషయమే. ఈరోజు స్నేహితుల డే, ఫ్రెండ్షిప్ డే అంటాం. అది జరుగుతూ ఉంది. అందరూ కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది వారికి నచ్చినటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళతో క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి చెప్పుకుంటూ, ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకరితో మాట్లాడుకుంటూ బలపరుచుకుంటున్నారు. ఇది మంచిది. దేవుని యొక్క ప్రణాళిక మనందరికీ తోడుగా ఉంది. ఇంకోటి ఏమంటున్నంటే, ఈ లోకంలో స్నేహితులు, మనం స్కూల్కి వెళ్ళటం ప్రారంభించినప్పటి నుంచి ఒక మనిషి చనిపోయేంత వరకు స్నేహితులు అనేవాళ్ళు వారి జీవితంలో చాలా పాత్రను పోషిస్తూ ఉంటారు. చిన్నలకి స్నేహితులు ఉంటారు, పెద్దలకి స్నేహితులు ఉంటారు, ఆడవారికి, మగవారికి, ఇలా పని చేసుకున్నటువంటి ప్రతి స్థలంలో, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, లేకంటే పని చేస్తున్న స్థలమైనా, ఎక్కడైనా కానీ స్నేహితులు అనేవాళ్ళు మనకి దొరుకుతారు. వారికి మనకి ఒక మంచి అండర్స్టాండ్ ఏర్పడినప్పుడు, ఒక అర్థం చేసుకునేది ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే వారితో స్నేహం చేసుకుంటాం. వాళ్ళ అభిరుచులు మనకు నచ్చుతాయి, మన అభిరుచులు వాళ్ళకు నచ్చుతాయి. ఒకరితో కలిసి పంచుకుంటాం. కొన్ని విషయాలు కుటుంబంలో మనం చెప్పుకోలేని విషయాలు కూడా మనం స్నేహితులతో చెప్పుకుంటాం. ఆ స్నేహితులు అనేవాడు కష్ట సమయంలో, బాధ సమయంలో, వేదనకరమైన పరిస్థితుల్లో మనతో పాటు నిలబడి మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మన అవసరంలో మనకు సహాయం చేస్తాడు, మన కష్టాల్లో మనకు అండగా నిలబడతాడు, మన కన్నీరు సమయంలో మన కన్నీరు తోడడానికి ముందుకు వస్తాడు. బైబిల్లో ఒక వాక్యం ఉందండి. బైబిల్ లేఖనంలో, పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో భక్తిపరుడు ఇలాగా ఒక మాట రాస్తా ఉన్నాడు. ఆ మాటను నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఏంటంటే చదువుతానేనండి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఇది భక్తుడైనటువంటి సొలొమోను తన జీవితంలో ఆయన రాస్తున్నటువంటి మాట. ఏమంటున్నాడు? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అనే మాట రాశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, మిత్రులారా, నీకు
నిజమైన స్నేహితుడు ఉంటే నువ్వు ధన్యుడివే. ఈరోజు చాలా వరకు మనం సమాజంలో చూస్తున్నవి ఏంటంటే స్నేహం అని చెప్పుకుంటూ, స్నేహితుడు అని చెప్పుకుంటూ, స్నేహితుడు అనేటువంటి ఒక ముసుగు వేసుకొని చాలా వరకు చాలామందిని మోసం చేస్తూ ఉన్నారు. నేనేమంటానంటే నిజమైన స్నేహితులు ఉన్నారు, కాదని లేదు. చాలా వరకు నిజంగా ఒక స్నేహితుడిని ప్రేమించినప్పుడు ఆ స్నేహితుడి కొరకు నిలబడుకొని ఆ స్నేహితుని యొక్క బాధల నుంచి బయటికి తెచ్చేటువంటి స్నేహితులు కూడా ఉన్నారు. అయితే వీటి మధ్యలోనే కొంతమంది మోసప్రకారమైనటువంటి స్నేహితులు ఒక మోసం వేసుకొని స్నేహితులతో స్నేహంగా ఉన్నట్టుగా నటిస్తూ వారి యొక్క విషయాల్ని బయటకు తెలియజేస్తూ ఆ స్నేహితులకే గాయాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని కనపడుతుంటాయి. దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క పిల్లలారా, విశ్వాసులారా, ప్రియమైనటువంటి వారులారా, మీరు ఎవరైనప్పటికీ కూడా స్నేహితుని కొరకు ప్రాణం ఇవ్వచ్చు. స్నేహితుని కొరకు ప్రాణం ఇవ్వచ్చు. కానీ అలా మనము ప్రాణం ఇచ్చేటువంటి నిజమైన స్నేహితుడు దొరకటం చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు చెప్పాను కదా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో నిజమైనటువంటి స్నేహితుడు విడవక ప్రేమించును. ఈ మాట చెప్పాను కదా. నా జీవితంలో నాకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారండి. స్కూల్లో చదివేటప్పుడు కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఊరిలో కొంతమంది స్నేహితులు ఉన్నారు. అలాగే బైబిల్ కాలేజీ అనేటువంటి ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో కూడా కొంతమంది స్నేహితులు నాకు ఏర్పడ్డారు. పరిచర్యలోకి వచ్చినాక, సేవలోకి వచ్చిన తర్వాత సేవలో ఉన్నటువంటి స్నేహితులు కొంతమంది స్నేహితులు అయ్యారు. ఈ స్కూలు స్నేహితులు కానీ, అంటే బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు వచ్చినటువంటి స్నేహితులు కానీ, లేదంటే సేవలోకి వచ్చినప్పుడు సేవలో తోటిగా ఉన్నటువంటి సేవకులైనా కానీ, నేను అందరిని చెప్పట్లేదు కానీ కొంతమందికి, లేదంటే నాకు బాధ కలిగించిన వాళ్ళకి కొంతమంది స్నేహితులు ఏం చేశారంటే మన జీవితంలో స్నేహితులు కానీ చెప్పుకుంటూ మనకనటం కంటే కూడా నాకు ఇండివిజువల్గా నా వ్యక్తిగత జీవితంలో నాకు ద్రోహం చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను చెప్తున్న అర్థం చేస్తాను. స్కూలు, బైబిల్ కాలేజీ, పరిచర్య, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ స్నేహితుల యొక్క స్వభావం ఈరోజు ఆ విషయం వచ్చింది కాబట్టి నా ఇండివిజువల్ అటువంటి కొన్ని విషయాలు కూడా మీకు చెప్పదలచి అనుకున్నా. స్నేహితులు అంటే మన మేలు కోరేవాడై ఉండాలి కానీ మన కీడుని, లేదంటే మనకు కీడు తలపెట్టిన పనులు ఎప్పుడూ చేయకూడదు. నేను చాలామందిని నమ్మాను, చాలామందితో స్నేహం చేశాను, చాలామందితో కలిశాను. ఆ స్నేహం చేసిన సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఏమన్నా నేను రాంగ్గా ఎవరితోనైనా స్నేహం చేసే విషయంలో రాంగ్గా ఒక స్టెప్ వేసినామని నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. స్నేహితులుగా మీకు ఒక మంచి స్నేహితుడు, మీ కొరకు ప్రాణం పెట్టి స్నేహితుడు ఉంటే మీరు నిజంగా ధన్యులండి. అది మీ కుటుంబానికైనా, మీకైనా, మీ వ్యక్తిగతంగా అయినా, ఈ దేనికైనా కానీ మీ కొరకు నిలబడుకొని స్టాండ్ తీసుకొని మీ పక్షాన పోరాడగలిగిన ఒక వ్యక్తులు ఉన్నారంటే, ఒక స్నేహితుడు అంటే నిజంగా మీరు ధన్యులే. ఈ రోజుల్లో స్నేహం అని చెప్తూ కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆ స్నేహితుని గురించే మనుషుల ముందర మంచిగా మాట్లాడుతున్నారు. ఆ స్నేహితుడు అని ఆ పేరు లేనప్పుడు, అంటే ఆ వ్యక్తి లేనప్పుడు ఆ స్నేహితుని గురించి బ్యాడ్గా క్రియేట్ చేసి చెప్తున్నారు. దీనివల్ల నష్టం ఎవరికంటే, నువ్వు ఎవరినైతే స్నేహం చేసి ఆ స్నేహితుడి గురించి బ్యాడ్గా చెప్తావే ఆ స్నేహితునికి ఆ విషయం తెలిసినప్పుడు అతడు బాధపడతాడు. రెండోది, దానివల్ల నష్టం నీకే. నా యొక్క వ్యక్తిగత విషయాన్ని చెప్తా ఉన్నాను. ఈరోజు నాకు చాలామంది నా ముందర పొగిన వాళ్ళు నా స్నేహితులే. ఆ తర్వాత నా గురించి బయటికి వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ ఆ విషయం నాకు కూడా తెలుసు, వాళ్ళు చెప్పారనే విషయం కూడా నాకు తెలుసు. కానీ ఎప్పుడు కూడా నేను వాళ్ళని క్వశ్చన్ చేసి అడగలేదు, ఎందుకు ఇలాగ మాట్లాడారని. అలాంటి వాళ్ళకి చిన్నగా దూరం అవటం ప్రారంభం చేశాను. అలాంటి వాళ్ళకి కొంచెంగా నేను దూరంగా ఉండటానికి నా వంతుగా నేను ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాను. వారిని దేవునికి అప్పచెప్పాను, ప్రభువే చూసుకొని అని. వారు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు బయటికి వెళ్తే మాట్లాడుతున్నప్పుడు అవి నా దగ్గరకు వచ్చినప్పుడు నా హృదయం కూడా చాలా బాధపడింది, చాలా గాయమైంది.
ఓకే, ప్రభువానికి స్తోత్రం. ఏం జరిగినా నా మంచి కోసమే అని నీ యొక్క లేఖనాలు ఉన్నాయి, నేను దాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నాను ప్రభు అని చెప్పేసి ప్రభువుకి నా సమయాన్ని అప్పచెప్పాను. నేనేమంటానంటే, స్నేహితుడిగా నువ్వు ఎవరినైనా స్నేహితుడిగా చేసుకున్నప్పుడు, లేకంటే నీకంటూ ఒక స్నేహితుడిని నువ్వు ఏర్పరచుకున్నప్పుడు, ఆ స్నేహితుడి కొరకు నిజంగా నిలబడుకో. నీవు భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేంత వరకు కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా, స్నేహితుని ఎక్కి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల నష్టం, నీ వల్ల కీడు కలగటం కానీ, నీ వల్ల అతను బాధపడటం కానీ జరిగితే తన దగ్గరికి వెళ్ళి సారీ అడుగు, తప్పులేదు. నేనైనా కానీ బైబిల్ గ్రంథంలో మీకు ఒక మనిషిని నేను పరిచయం చేస్తానండి. యోనాతాను, దావీదు అనేటువంటి ఇద్దరు మంచి స్నేహితులు. యోనాతాను, దావీదు. దావీదు ఏమో గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి. యోనాతానేమో సౌలు రాజకుమారుడు. అంటే రాజకుమారుడు అంటే రాకుమారుడు అని ఒక అర్థం. సౌలు యొక్క కుమారుడు యోనాతాను. ఎక్కడో సాధారణంగా ఒక పని చేసుకునేటువంటి వ్యక్తి దావీదు. దైవికంగా మనం ఆలోచన చేసుకుంటే, మనం ఈ దావీదు యోనాతాను యొక్క ఆలోచన చేసుకుంటే, మీరు గమనించండి, నాతో పాటు బైబిల్ వాక్యాన్ని మీరు తిప్పినట్లయితే సామెతల సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు నేను చదువుతాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దావీదు సౌలుతో మాట్లాడుట చలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించును. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకును. 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునిను. మీరు మొదటి వచనంలో చూశారు కదా, యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయినంట. దావీదు యొక్క హృదయము, యోనాతాను యొక్క హృదయము, ఒకరి హృదయంతో కలిసిపోయింది. దావీదుని గురించి తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు, ప్రభు అయినటువంటి ఆ యెహోవా ఏమంటాడంటే, ఇతడు నా హృదయానుసరైనటువంటి వ్యక్తి అన్నాడు. యోనాతాను గురించి కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకుంటే, సౌలు రాజుగా ఉన్నప్పుడు యోనాతాను కూడా కొన్ని యుద్ధాలు చేశాడు, జయం పొందుకున్నాడు. యోనాతాను ఒక మంచి నమ్మకమైనటువంటి వ్యక్తి. మీరు గమనిస్తే దావీదును దేవుడు రాజుగా చేయని ఆశపడ్డాడు. అది సౌలు అయినటువంటి రాజుగా ఉన్నటువంటి సౌలుకి ఇష్టం లేదు. తన కుమారుని తను రాజుగా చేయాలనేది సౌలు యొక్క ఆలోచన. నేను అంటున్నాను, దావీదు ఒక పక్క నుంచి రాజు కావడానికి దేవుని చిత్తం ఉంది. ఈ విషయాన్ని గమనించినటువంటి సౌలు కుమారుడు అయినటువంటి యోనాతాను దావీదు మీద ఎప్పుడు కూడా పగ, లేకంటే ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇలాంటివి ఏమీ కనబడుకోకుండా ఏదో ఒక సాధారణంగా ఏమీ తెలియని వ్యక్తిలాగా అతన్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఇదంటే ఒక నిజమైనటువంటి స్నేహం. ఈ రోజుల్లో ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు వాళ్ళకంటే కొంచెం ముందుకు వెళ్తున్నాడరా అంటే ఎంత బాధపడతారో, ఎంత వేదన చెందుతారో, ఎంత కలవర చెందుతారో. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ యోనాతాను తాను రాజు అవ్వాల్సినటువంటి స్థానం తన తండ్రి ఆశిస్తున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక దావీదు మీద ఉందని గ్రహించినటువంటి యోనాతాను ఆ స్థానాన్ని వదిలిపెడుతున్నాడు. దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళాల, దావీదుతో పోట్లాడలా, దావీదుతో కొట్లాడలా. దావీదుతో ఏం చేస్తాడంటే స్నేహం చేశాడు, ప్రాణంతో కలిసిపోయిందంట. యోనాతాను యొక్క ప్రాణం దావీదు యొక్క ప్రాణంతో కలిసిపోయింది. యోనాతాను యొక్క హృదయం దావీదు యొక్క హృదయంతో కలిసిపోయింది. ఈరోజు నీకు నిజంగా ఒక స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడితో నువ్వు ఎలా ఉంటున్నావు? ఈరోజు నీకు ఒక మిత్రుడు ఉంటే ఆ మిత్రుడితో నువ్వు ఎలా ఉంటున్నావు?
ఆ మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నువ్వు అతని పక్షాన్ని నిలబడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం గానీ, లేకంటే ప్రభు పక్షాన్ని నిలబడటం గానీ, అతని కొరకు నీ వంతుగా నువ్వేం సహాయం చేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, లోకం మనల్ని చూసి చూడనట్లు పోవచ్చు కానీ, గడిచిపోయిన దినాల్లో ఒక స్టేట్మెంట్ నేను చూశాను, ఒక వాక్యం విన్నాను. మానవుడు ఏది విదితే అది కోస్తాడు. అర్థమైందండి? మానవుడు ఏది విత్తితే అది కోస్తాడు. నువ్వు మంచి అనే ఒక విత్తనాన్ని విత్తినావంటే, ఆ మంచి అనే విత్తనం ఫలించి నీ చేతికి వచ్చినప్పుడు అది మధురంగా ఉంటుంది, దాన్ని కోస్తావు. నువ్వు చెడు అనేటువంటి ఒక విత్తనం, అసూయ అనేటువంటి ఒక విత్తనము, ద్వేషం అనే ఒక విత్తనాన్ని కానీ నువ్వు విత్తినట్లయితే అది చేతికి వచ్చేటప్పుడు నువ్వు దాన్ని అనుభవించేటప్పుడు చాలా కష్టంగా, బాధగా ఉంటుంది. యోనాతాను దావీదును ప్రేమించాడు కాబట్టి, యోనాతాను మరణ వార్త విన్న తర్వాత దావీదు చాలా కృంగిపోతాడు, చాలా బాధపడతాడు, చాలా వేదన పడతాడు, చాలా కలవరపడతాడు. అయ్యో, ఒక మంచి ప్రాణ స్నేహితుడు నేను కోల్పోయానే, నా ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానని చెప్పేసి బాధపడతాడు యోనాతాను. యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటంటే, యోనాతాను యొక్క కుమారులను కూడా ఆదరించాడండి. నువ్వు చేసిన మంచి ఈ రోజుతో నీతో ఆగిపోద్ది అనుకుంటున్నావేమో. నువ్వు మంచి మనసుతో నీ స్నేహితుల పట్ల నువ్వు చూపించినటువంటి ఆ ప్రేమ కానీ, లేకంటే సహవాసం కానీ, ఆ త్యాగం కానీ, వారి కష్టం ఉన్నప్పుడు నువ్వు వారిని ఆదుకున్న విషయం కానీ, ఏదైనప్పటికీ కూడా ఈ రోజుతో ఆగిపోతుందేమో, లేకంటే నీ మరణ తర్వాత ఆగిపోతుంది నువ్వు అనుకుంటున్నావేం, కానీ అలా ఆగదండి. నీ తదనంతరం నీ పిల్లలకు కూడా ఒక దీవెనకరంగా, ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది అది. బైబిల్ లేఖనాల్లో యోనాతాను చనిపోయాడు, మరణించాడు. తనకు పుట్టినటువంటి కుమారుల విషయంలో దావీదు యోనాతానుని బట్టి తన కుమారులను పోషిస్తాడు. చూడండి, మంచి పనులు చేస్తే మంచి ఖచ్చితంగా ఒకరోజు ఫలిస్తుందండి. నీతిగా, నిజాయితీగా ఒక మనిషిని ప్రేమిస్తున్నప్పుడు, నీతిగా, నిజాయితీగా ఒక మనిషి పట్ల, ఒక వ్యక్తి పట్ల ఒక స్నేహ స్వభావం కలిగి ఉన్నప్పుడు మంచి పనులు జరుగుతూ ఉంటాయి. నేను ఏమంటానంటే, నువ్వు ఎవరినైనా నీకు స్నేహితుడిగా నువ్వు ఎంచుకుంటే, ఒక స్నేహితురాలుగా నువ్వు ఎంచుకుంటే వారితో నమ్మకంగా ఉండు. వారి విషయంలో నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయొద్దు ఎన్నటికీ. ఎందుకంటే ఒకరోజు ఆ కీడు నీ దగ్గరకు వస్తుంది. నువ్వు పైకిపోయినా నీ పిల్లల చేత దేవుడు కోపిస్తాడు. ఖచ్చితం ఆ పంటను అనుభవించవలసిందే. చెప్పాను కదా ఇందాక, ఏది విత్తుతామో అది కోస్తామని. నా పరిచర్య విషయంలో, నా సేవా విషయంలో నేను చెప్పినట్లుగా నాతో స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళు బాధ కలిగించేటువంటి స్నేహితులు ఉన్నారు, నన్ను విడిచిపెట్టిపోయినటువంటి స్నేహితులు ఉన్నారు, నేను దూరం పెట్టినటువంటి స్నేహితులు కూడా ఉన్నారు. అలాగే నాకు సహాయం చేసినటువంటి స్నేహితులు ఉన్నారు. నా కష్ట సమయంలో నాకు ఫోన్ చేసి, ఎలా ఉన్నావు పాస్టర్, ఏం చేస్తున్నావు పాస్టర్ అని చెప్పేసి ఒక మంచి స్నేహ స్వభావం కలిగి నన్ను పలకరించి ఎంకరేజ్ చేస్తూ పరిచర్యలో ముందుకు తీసుకెళ్తూ ఆదరించినటువంటి స్నేహితులు కూడా ఉన్నారు. బలపరిచినటువంటి స్నేహితులు ఉన్నారు. కుటుంబానికి కావలసిన ఆర్థిక సహాయ విషయాల్లో మమ్మల్ని ఆదుకున్నటువంటి స్నేహితులు ఉన్నారు. మమ్మల్ని నడిపించిన వారు, కొన్ని సమయంలో వాళ్ళ ఆలోచనలు, కొన్ని సమయంలో వాళ్ళ యొక్క కార్యాలు మాకు బలాన్ని ఇచ్చినవి. నాకు, నా కుటుంబానికి, పరిచర్యకి ఎంతో బలాన్ని ఇచ్చినవి. అలాగే నేను కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఒకవేళ బాధ కలిగించి ఉండొచ్చు, నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల. నేను కూడా కొన్ని సమయాల్లో కొంతమంది నాకు నమ్మకంగా ఉన్న స్నేహితులను ప్రేమిస్తూ ఉంటున్నాను. నేను ఒక మాట చెప్పాను చూడండి, స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టొచ్చు, స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టొచ్చు, కానీ అలా ప్రాణం పెట్టేటువంటి స్నేహితుడు దొరకడం చాలా కష్టం. మనం మంచిగానే ప్రేమిస్తున్నాం, ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు దాన్ని ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ప్రేమైనటువంటి స్నేహితురాలా, నీ జీవితంలో నువ్వు ఏది విత్తుతావు అది కోస్తావు. మంచి అయినా చెడ్డ అయినా. ఒక మంచి స్నేహితుడిని, లేకపోతే ఒక మంచి స్నేహితురాలని నీ కష్ట సమయాల్లో నీతో పాటు నిలబడుకొని మోకరించి ప్రార్థన చేయగలిగినటువంటి ఒక మంచి స్నేహితుడిని నువ్వు ఏర్పరచుకో. ఒక మంచి స్నేహితుడు, ఎందుకు ఈ మాట మంచి స్నేహితుడు అని నేను పదే చెప్తున్నానంటే, ఆ స్నేహితుడు మన కష్టాల్లో మనతో పాటు నిలబడతాడు.
మనం కూడా వాళ్ళ కష్టాల్లో వాళ్ళతో పాటు నిలబడతాం. భూమి మీద మనం చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఇక్కడ మనకు ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. అలాగే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పులోకి వస్తాయి. కాబట్టి మనం ఏమై ఉన్నామో, ఎలాగున్నామో అది మాత్రం మనం ఎంచుకున్నటువంటి స్నేహితుల మీద అది చాలా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇందాక మనం చదువుకున్నటువంటి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. స్నేహితుడి మధ్య గర్వం ఉండదండి, ఈగో ఉండదు. నా స్నేహితుడు బాగుపడుతున్నాడంటే నేను సంతోషపడాలి. నా స్నేహితుడు బాగుపడుతున్నాడంటే నేను ఆనందపడాలి. నా స్నేహితుడిని ప్రభువు దీవిస్తా ఉన్నాడంటే నా ఆశీర్వాదం నాదన్నట్టు నేను భావించాలి. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో లోకం ఎటో వెళ్ళిపోతుంది. మనతో పాటు స్నేహం చేసిన వాళ్ళే, మీతో పాటు స్నేహం చేసిన వాళ్ళే నీ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత నీకు శత్రువులుగా మారుతూ ఉన్నారేమో. జాగ్రత్త. ఒకప్పుడు స్నేహితుడికి మంచి పేరు ఉంది. స్నేహితుడు అని చెప్తే దానికి చాలా అర్థం ఉందండి. కుటుంబంలో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఒక పెళ్ళైన వ్యక్తి అయితే తన భార్యకో తన తల్లిదండ్రులకు చెప్తాడో చెప్పడో తెలియదు, కానీ స్నేహితుడు ఖచ్చితంగా చెప్తాడు. ఆ స్నేహితురాలైనా తన కుటుంబంలో ఏదైనా ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు తన స్నేహితురాలకే ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తారు. స్నేహం అనేది చాలా గొప్పదండి. అందుకే భక్తులు కొంతమంది పాటలు కూడా పాడారు, క్రైస్తవ పాటలు ఉన్నాయి. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. యేసయ్యని ఒక మంచి స్నేహితుడిగా కూడా ఒక భక్తుడు ఇలా పాడపాడాడు. నిజమేనండి, యేసు ప్రభువు లాంటి ఒక మంచి దేవుడు మనల్ని ఆయనకి స్నేహితులుగా భావించుకుంటూ, మనతో స్నేహం చేస్తూ, మన కష్టాల్లో, మన బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనకి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి మంచి యేసయ్య మనతో ఉన్నాడు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ప్రేమైనటువంటి సంఘస్థులారా, ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ జీవితాల్లో మీకున్నటువంటి స్నేహితుల్ని ఎంచుకోండి. నేను నా స్నేహితుల కొరకు ఎదుగుతా ఉన్నా. నా స్కూల్మేట్స్, నా క్లాస్మేట్స్, నేను చదువుకున్నటువంటి స్కూల్లో చర్చ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ దొరుకుతూ ఉన్నారు కొంతమంది. వాళ్ళని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. దేవుని చిత్తం ఉంటే రాను దినాల్లో వాళ్ళని కలుస్తాను. కొంతమందిని కలిశాను, 20 సంవత్సరాలకు పైన అయిపోయింది వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళతో స్నేహం అంటే వాళ్ళతో ఉన్నటువంటి సంబంధం కానీ దూరం అయిపోయి, ఈ మధ్యకాలంలో ప్రభు ఒక్కొక్కరిని నాకు జతపరుస్తున్నాడు స్నేహితుల్ని. వాళ్ళని బట్టి నేను సంతోషపడుతున్నాను. దేవుడు మిగతా ఒకవేళ నాతో స్కూల్లో చదువుకున్నటువంటి సమయాల్లో ఉన్నటువంటి స్నేహితులందరినీ కలవడానికి ప్రభు నాకు సహాయం చేస్తాడు. పరిచర్యలో నా యొక్క ఇప్పుడు 20 సంవత్సరాల పరిచర్య అనుభవంలో నాతో కూడా సేవలో వచ్చినటువంటి సేవకులు, స్నేహితులు, అఫ్కోర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు మిస్ అయిపోయి, నా మొబైల్ ఫోన్ వెళ్ళిపోయి దూరం అయిపోయినటువంటి స్నేహితులు, సేవకులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రభువు నాకు మరలా కలుపుతాడని నమ్ముతున్నాను. చివరిగా నేను చెప్పే మాట ఒకటే, మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే వారితో నమ్మకంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను. నాతో ఎవరైనా స్నేహం చేస్తే వారి పక్షానగా వారితో కలిసి నేను ఉండాలని ఆశపడతా ఉన్నాను.
వారితో కలిసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. వాళ్ళతో కూడా కలిసి ఒకవేళ వాళ్ళ సేవకులైతే వాళ్ళతో కూడా కలిసి సేవలో పరిచర్లో ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుని కృప, దేవుని చిత్తం, ఎవరిని దేవుడు నాతో కలుపుతాడు, ఏ విధమైనటువంటి స్నేహితుల్ని, సేవలో ఉన్నటువంటి స్నేహితులు నాతో కలుపుతాడో వాళ్ళతో కూడా కలిసి ఈ పరిచర్యను, దేవుని యొక్క సువార్తను, అలాగే స్నేహ స్వభావం కలిగి ఒక ముందుకెళ్ళాలనేది నా ఆశ. ఒకవేళ ఈ లైవ్ ద్వారా లేకంటే ఈ వీడియో ద్వారా ఈ ఒక వాక్యం వింటున్నటువంటి నా యొక్క ఆత్మీయమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా, ఒకవేళ నా స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా బాధ పీడిస్తుంటే దయతో నన్ను కూడా క్షమించండి. నేను అందరి దగ్గర క్షమాపణ అడుగుతా. అందరితో కలిసి ఉండాలని, అందరితో సంతోషంగా ఉండాలని నా ఆశ. మరి యోనాతాను, దావీదు ఎలాగైతే ఒక మంచి స్నేహ స్వభావం కలిగి ఒకరి యొక్క హృదయం ఒకరితో కలిసిపోయి ఉందో, మీరు సేవ చేస్తున్నా కానీ లేకంటే మీతో కలిసినటువంటి స్నేహితులతో కానీ మీరు ఆ విధంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యోనాతాను మరణానంతరం కూడా యోనాతాను చేసినటువంటి స్నేహాన్ని బట్టి దావీదు తన కుటుంబాన్ని, తన కుమారులని పోషించాడు, ఆదుకున్నాడు, ఆదరించాడు. మిమ్మల్ని కూడా ఇలాగ ఆదరిస్తారని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఈ స్నేహితుల దినాన మరొకసారి స్నేహితులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్.